జై శ్రీరామ్ అందరికీ. శివగీత 4వ భాగం గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు శ్రీరాముడి మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. ప్రథమాధ్యాయము భక్తి నిరూపణ యోగము. అందుచేత నెవడికైనను పరమశివునిపై భక్తి ఎంకురింపదు. ఆకతంబున పరమశివునిపై భక్తి కలుగకుండును. ఇది నిస్సందేహముగా అట్లు కాకుండా ఏ ప్రకారముగానో ఎంత ప్రయత్నము తోడనో పరమశివునిపై భక్తి కలిగిన అది మధ్యనే కొంత సమయమునకు అనేక అడ్డంకులు ఏర్పడి నిష్ఫలమగును. అటుల కానిచో భక్తి చేత ప్రేమ అంకురించుట క్వాచిత్కము. అది విని శౌనకాదులు సూతుని గురించి ఇట్లు పలికిరి. ఓయి సూతకుమారా, ఈ విధముగా నమరులు తమ అధికారము మేరకు తృప్తి నొందని మానవులు ఆచరించు జ్ఞాన పద్ధతికి పలు అడ్డంకులు కలిగించిన ముక్తి పదంబును పొందుటెట్లు? పౌరుషము గలవాడు అంటే పట్టుదల గలవారు వారుటిన ఆటంకములను తొలగించే మార్గం ఏదైనా కలదా? అట్లుండినచో నా విధము మాకు తెలుపుమని అడుగగా సూతుడిట్లు పలికెను. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే ఇష్టాపూర్త కర్మాణి తేనాచరతి మానవః. కోటి జన్మల నుండి సంగ్రహించిన పుణ్యఫలము అంటే సుకృతము వలన మహేశ్వరునిపై భక్తి కుదురుతుంది. అందుచేత ఆ కారణమున మానవుడు తన ఇష్టానుసారముగా అనుష్ఠానమునాచరించుట, తటాకములను ద్రవ్వించుట, వృక్షములను నాటించుట, చలివేంద్రములను పెట్టించుట, క్షుధార్తులకు అన్నసత్రములను పెట్టించుట మొదలగు పుణ్యకార్యములను చేయబూనెను. దాని వలన మానవుడు తన కోరికలను వీడి నిష్కామము గలవాడై శివార్పణ బుద్ధి చేత సత్కర్మలను అనుష్ఠించుట వలన అతడు శివానుగ్రహమునకు పాత్రుడై సంకల్ప సిద్ధులను పొందును. అట్టి అమూల్యమైన శివానుగ్రహము చేత అతని సుఖములకు జరగబోవు ఆటంకములు సమిసిపోవుటకి కాకుండా అమరులు సఫలీభూతంబులగు కర్మలు పసిగట్టి పరమశివుని అనుగ్రహము వలన తమకెటువంటి నష్టము కలుగునో అని భయముతో అతడు చేపట్టిన కార్యములకు ఏ విధమైన ఆటంకములను కలిగింపక పలాయనమగుదురు. అందువలన మానవుడు ఎల్లప్పుడూ శివార్పణ బుద్ధి కలిగి నిష్కామముతో శివార్చన, శివకథా శ్రవణాదులందు జ్ఞానార్జనను గావించుకును. దాని ప్రభావమున సంస్కృతి మోక్షమును పొందును. బహునాత్ర కిముక్తేన యస్య భక్తి శివే దృఢ మహాపాపో పపాపౌఘ కోటిగ్రస్తో విముచ్యతే. వేయేల ఏ భక్తుడికైతే పరమశివుని యందు దృఢమై నిర్మలమగు భక్తి కలుగునో అట్టివాడే మహాపాపముల చేతను ముక్తుడగును. అనాధరేణ శాట్యేన పరిహాసైరసూయయ శివభక్తి రతశ్చేత్స్య దంత్యజోసి విముచ్యతే. అస్పృశ్యుడైనను కారణమేమియూ లేకుండా గాని, వంచకత్వముతో గాని, పరిహాసమునకు గాని, ఈర్ష్య చేత గాని శివుని యందు భక్తి ఎంకురించిన ఎడల అటువంటి వాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును. సశేషం తరువాయి భాగం మనం రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ. సర్వం శివార్పణమస్తు. ధన్యవాదాలందరికీ. జై శ్రీరామ్.